నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి. నేను మీ ప్రతిభ. ఇవాటి వీడియోలో అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ ఏంటియో తెలుసుకుందాం. మొదటి టిప్, ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకొని 2 కర్పూర బిళ్ళలను ఇలా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా మాత్రమే షాంపూను యాడ్ చేయాలండి. మనం తీసుకున్న దాన్ని బట్టి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ మన ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు చూసినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మళ్ళీ ఈ వాటర్లో క్లాత్ను ముంచేసి నైట్ పూట కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి కదండి. ఇలా మనము కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్తో కిచెన్ ఫ్లోర్ని కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఇదే క్లాత్తో మనము వాష్రూమ్లో ఉండే ఇలాంటి అద్దాలను కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను క్లీన్ చేసామనుకోండి, మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము ఇలాంటి డైనింగ్ టేబుల్ పైన కానీ చిన్న టేబుల్స్ పైన తినేటప్పుడు ఇలా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈగలు వాలినప్పుడు ఈ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి నీట్గా ఉంటుంది. ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ రావు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూజ్ చేయాలి. జవ్వాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, ఆ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తుంటుంది. మనము ఇలా అగరబత్తుల వాసన మనము దేవుని గదిలో కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచి సువాసన కోసం వెలిగించుకోవాలి అంటే ఇలా జవాదు పౌడర్ని వేసి వెలిగించుకోండి. అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి ఇంట్లోకి ఎప్పుడైనా షుగర్ని ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు అనేవి పడుతూ ఉంటాయండి. ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నామో ఆ బాక్స్ క్యాప్ని పెట్టేసిన తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా క్యాప్ పైన కొద్దిగా వేసి ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో ఈ వెనిగర్ని బాక్స్ మొత్తానికి కూడా ఇలా రుద్దేసేయాలి. ఈ ఘాటైన స్మెల్కి చీమలే కాదండి బొద్దింకలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇలా పూర్తిగా రాయకుండా కొద్దిగా తడిగా ఉంచేసామనుకోండి, చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది. మన ఇంట్లో ఒక డస్టర్ని తీసుకొని ఇలా చిన్న పీస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కిచెన్కి సంబంధించిన సీజర్ కానీ నైఫ్ కానీ పీలర్ కానీ స్టిక్ కానీ ఏదైనా సరేనండి, ఇలా షార్ప్గా ఉన్న దాన్ని ఈ డస్టర్లోకి పెట్టేసామనుకోండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ప్రతిసారి వీటి కోసం మనము కిచెన్లో వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకొని మన పనిని సులువుగా చేసుకోవచ్చు. చిన్న కూలింగ్ బాటిల్స్ కానీ లేదా మామూలు సైజు వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 కొన భాగాలను కట్ చేసి తీసేయండి. మిడిల్ భాగాన్ని మాత్రమే మనము యూజ్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఇంట్లో మనము ఇలా చీపురు కట్టతో చిమ్ముతున్నప్పుడు ఒక్కొక్కసారి దాని పుల్లలు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయండి. దీనివల్ల మనకి చీపురు కట్ట అనేది 3 మంత్స్కి ఒకసారి కూడా మళ్ళీ కొత్తది కొనాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా డబ్బులు వేస్ట్ చేయకుండా క్యాండిల్ సహాయంతో మనము ముందుగా కట్ చేసుకున్న ఈ మిడిల్ వాటర్ బాటిల్ని ఇలా చీపురు కట్ట యొక్క మధ్యలో పెట్టేసేయాలండి. ఎక్కడైతే చీపురు కట్ట లూజ్గా ఉందో అక్కడైతే పుల్లలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి మనము ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి, అది పూర్తిగా గట్టిగా అతుక్కపోతుంది. అప్పుడు చీపురు కట్ట అనేది గట్టిగా ఉండటం వలన మనము ఎంత ఊడ్చినా కూడా పుల్లలు అనేవి ఒక్కటి కూడా బయటికి రాకుండా ఉంటాయి. దీనివల్ల చీపురు కట్టను మనము చాలా నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్స్కి కానీ మనము ఇంట్లో బ్యాంగిల్స్ని ఇలా టైట్గా ఉన్న వాటిని వేయాలనుకున్నప్పుడు మన చేతికి ఎక్కడైనా తెగుతుందేమో అని ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఇలా ప్లాస్టిక్ కవర్ని మన చేతికి గట్టిగా ముడి వేసి ఆ తర్వాత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ కానీ లేదా మామూలు బ్యాంగిల్స్ని వేసామనుకోండి, మన చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము తక్కువ టైంలో ఇలా ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఈజీగా వేసుకోవచ్చు. తీసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసిన తర్వాత ఈ ఖాళీ ప్యాకెట్ని పడేయకుండా పైన పూర్తిగా కట్ చేసేయాలి. మన ఇంట్లో ఉండే టమాటోలు కానీ నిమ్మకాయలు కానీ పచ్చిమిర్చి ఏవైనా సరేనండి,
ఇలాంటి వెజిటేబుల్స్ని ఈ ఆయిల్ కవర్లో వేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈ టమాటాలు అనేవి ఎక్కువగా పండు బారిపోకుండా, నిమ్మకాయలు అనేవి కుళ్ళిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. డస్ట్బిన్ కవర్ని ఇందులో పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి మనం వెయిట్ ఎక్కువగా ఉన్నవి వేసామనుకోండి, కవర్ అనేది కింది భాగానికి వచ్చేసి మన చెత్త కూడా ఇలా డస్ట్బిన్లో పడుతుంది. మళ్ళీ దాన్ని కడగాల్సిన పని కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా డబుల్ గమ్ టేపును కొద్దిగా తీసుకొని 2 క్యాప్స్కి అతికించేసి 2 సైడ్స్ కూడా వీటిని పెట్టేసేయాలి. కూరగాయలు తీసుకునే కవర్కి అయితే ఇలా పట్టుకునే వాటిని వస్తాయి కాబట్టి దానికి పెట్టేసేయచ్చండి. ఇలా డస్ట్బిన్ కవర్ని కొద్దిగా హోల్ చేసి మనము ఈ క్యాప్కి ఇలా గట్టిగా తొలగించేసామనుకోండి, మనము ఎంత వెయిట్ వేసినా కూడా ఆ కవర్ అనేది జరిగిపోకుండా ఈ క్యాప్ మధ్యలోనే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. నిమ్మకాయను కొద్దిగా కట్ చేసి ఒక చిన్న పీస్ని తీసుకొని మన నెయిల్స్ని బాగా రుద్దాలండి. ఇలా చేయడం వలన నెయిల్స్ అనేవి ఎప్పుడైనా పుచ్చిపోయినప్పుడు కానీ లేదా గరుకుగా తయారైనప్పుడు ఇలా అప్లై చేసామనుకోండి, నెయిల్స్ అనేవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా పుచ్చిపోకుండా ఉంటాయి. చిన్నపిల్లలు చాలామంది నోట్లో పెట్టుకుంటారండి. ఎందుకంటే మన నెయిల్స్లో మధ్యలో ఉండే డస్ట్ కూడా అది అలా నోట్లో పెట్టుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేసేవాళ్ళు ఇలా చిన్నపిల్లల గోర్లను కూడా నిమ్మకాయతో బాగా రుద్దేశామనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది. అప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. 1 నిమిషం పాటు చేసిన తర్వాత పొడి క్లాత్తో ఈ నెయిల్స్ని ఇలా తుడుచుకోవాలి. టైం దొరికినప్పుడు 1 మంత్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి ఇలా చేశారనుకోండి, రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనబడుతుంది. మెయిన్ డోర్స్ కానీ లేదా బెడ్రూమ్ డోర్స్ అనేవి ఫ్రీగా లేనప్పుడు ఒక్కొక్కసారి మనము డోర్ క్లోజ్ చేసేటప్పుడు టైట్గా వస్తుందండి. అలాంటప్పుడు ఇలాంటి సబ్బును తీసుకొని ఎక్కడైతే స్క్రూస్ ఉన్నాయో ఆ ప్లేస్లో మనము ఈ సబ్బుతో బాగా రుద్దేశామనుకోండి, మనము డోర్ వేసినా కానీ తీసినా కానీ టైట్గా కాకుండా ఈజీగా లూజ్గా వచ్చేస్తుంది. కడాయిలో మనము ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఫ్రెష్గా కాకుండా ఇలా ఆయిల్ మొత్తం కూడా నల్లగా ఉంటుందండి. మళ్ళీ మనము ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా జల్లి గిన్నెను కానీ ఏదైనా ఒక చిల్లులు ఉన్న స్పూన్ని తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని పూర్తిగా కాకుండా ఇలా హాఫ్ కట్ చేసి మాత్రమే వేసుకోవాలి. పూర్తిగా టిష్యూ పేపర్ని వేసామనుకోండి, ఆయిల్ అనేది కిందికి చేరడం కష్టం అవుతుంది. 1 మడత కానీ 2 మడతలు మాత్రమే పెట్టిన తర్వాత ఇలా మనము టిష్యూ పేపర్ నుంచి ఆయిల్ని సపరేట్ చేసామనుకోండి, ఆయిల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మనం దీన్ని దేనికి యూజ్ చేసినా కూడా ఫ్రెష్ ఆయిల్ లాగానే కనిపిస్తుంది. ఈ ఆయిల్ అనేది కిందికి రావడానికి టైం తీసుకుంటుంది. మనము ఒక స్పూన్ని కానీ ఇలా గోడకు ఆనిచి కొద్దిసేపు అలాగే పెట్టేసామనుకోండి, ఆయిల్ అంతా కూడా ఇలాంటి బౌల్లోకి వచ్చేస్తుంది. చూడండి ఆయిల్ అనేది ఎంత ఫ్రెష్గా వచ్చేసిందో. ఒక్క చుక్క కూడా నలుపు లేకుండా ఇలా ఆయిల్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక వైపర్ స్టిక్ని తీసుకొని మన ఇంట్లో వేస్ట్గా ఉన్న 2 సాక్స్లను కానీ లేదా పాడైపోయిన సాక్స్లను తీసుకొని ఇలా 2 వైపులా కూడా ఈ వైపర్ స్టిక్కి వేసేయాలి. ఈ వైపర్ స్టిక్తో పైన ఉన్న కబోర్డ్స్ని కానీ లేదా స్టూల్ కానీ నిచ్చెన కానీ యూజ్ చేయకుండా ఫ్యాన్ని క్లీన్ చేయాలంటే ఈ వైపర్ స్టిక్కి సాక్స్లు వేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. ఇలా ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి, ఒక వైపర్ స్టిక్తో ఈజీగా కింది నుంచి క్లీన్ చేసుకోవచ్చు. అంతే కదండి, ఈ వైపర్ స్టిక్తో మనము ఇలా 2 వైపులా కూడా ఫ్యాన్ని నీట్గా తుడుచుకోవచ్చు. చాలామంది వైపర్ స్టిక్తో ఒక సైడ్ మాత్రమే క్లీన్ చేసుకుంటాం అనుకుంటాం, కానీ ఇలా వైపర్ స్టిక్ సహాయంతో 2 వైపులా కూడా ఫ్యాన్ని క్లీన్ చేసుకోండి. వైపర్ స్టిక్తో ఫ్యాన్నే కాదండి, కబోర్డ్స్ని కూడా నీట్గా తుడుచుకోవచ్చు. గంటల్లో అయ్యే పనులను ఇలా నిమిషాలలోనే ఈ టిప్స్తో చేసుకోవచ్చు. ఫ్యాన్కు ఉండే డస్ట్ అనేది ఎంతగానో వచ్చేసిందో చూసారు కదండి. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. దీనివల్ల చాలామందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.